బ్రేకింగ్ న్యూస్ విశాఖ కేజీహెచ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్లయింది. గుండె జబ్బుల విభాగంలో ఒకసారిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉక్కిరిబిక్కిరయ్యారు పేషెంట్లు. ఉదయం ఆఫీస్ రూమ్లో ఏసీ నుంచి మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి. సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రమాదానికి గల ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్గానే అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు. ప్రమాద సమయంలో 45 మంది పేషెంట్లు ఉన్నారని కేజీహెచ్ సూపరింటెండెంట్ తెలిపారు. హుటాహుటిన వేరే బ్లాక్కు పేషెంట్లను తరలించి రక్షించారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు పేషెంట్లు. వైద్యులు, సిబ్బంది కేజీహెచ్లో చోటు చేసుకున్న వరుస ఘటనలపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. విశాఖ కేజీహెచ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై మాట్లాడుతూ మనతో పాటు కేజీహెచ్ సూపరింటెండెంట్గా ఉన్నారు. బేరగా రైతు చేసి కదా అసలు ఏం జరిగింది ఉదయం నుంచి ప్రమాదం ఎలా జరిగింది? అంటే బహుశా షార్ట్ సర్క్యూట్ అయి ఉండొచ్చు. పొద్దున్న 9:40 ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఆ గదిలోంచి పొగలు వస్తున్నాయని చెప్పిన మేట మేమందరం వెంటనే వచ్చాము. అందులో పొగలు వస్తున్నాయి, కొంచెం దట్టంగా అలుముకున్నాయి. సో వెంటనే మా కేజీహెచ్ సిబ్బంది కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ వెంటనే అటెండ్ అవ్వడం, వెంటనే మేము ఫైర్ వాళ్ళకి చెప్పడం, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు కూడా వెంటనే ఆల్మోస్ట్ 5-10 నిమిషాల్లో వాళ్ళు వచ్చారు. ఆ పొగల్లోంచి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ సోర్స్ ఐడెంటిఫై చేసి అక్కడ అదుపు చేశారు. వెంటనే అదుపు చేయడంతో పొగలు కొంచెం క్లియర్ అవ్వడం కొంచెం టైం పట్టింది. ఈలోగా మేము పేషెంట్లందరినీ పక్క వార్డులకి షిఫ్ట్ చేశాము. ఆ పక్క వార్డులు షిఫ్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ ఈ టైం ఇప్పుడు 12:30 అవుతోంది, వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ప్రస్తుతం అయితే పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. పేషెంట్లందరూ సేఫ్గా ఉన్నారు. ఆ రూమ్ కూడా క్లియర్ అయింది. మొత్తం ఎంతమంది పేషెంట్లు ఉన్నారు బ్లాక్? ఆ టైం 43 మెంబర్స్ ఉన్నారు. గతంలోనే గత నెలలో కూడా ఇట్లాంటి ఒక అనుభవం జరిగింది. అంటే షార్ట్ సర్క్యూట్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అంటే ప్రణాళిక ఏ విధంగా చేయబోతున్నాం ఫ్యూచర్ సంబంధించి ఇట్లాంటి పునరావృతం కాకుండా? కిందటి నెలలో జరిగింది వేరే ఇష్యూ అండి. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో తవ్వుతుంటే కొంచెం ఎలక్ట్రిక్ కేబుల్స్ డ్యామేజ్ అయ్యాయి, అది వేరే ఇష్యూ. ఇవి మీరు ఇక్కడ చూస్తే ఇదంతా చాలా ఓల్డ్ బిల్డింగ్స్. ఇది ఆల్మోస్ట్ 100 ఏళ్ళు పైబడిన హాస్పిటల్స్. అప్పటికప్పుడు ఎప్పుడు కూడా మనం ఎలక్ట్రికల్ ఆడిట్, ఫైర్ ఆడిట్, ఈ మెకానిజం ఎప్పుడు చేస్తూనే ఉంటాము. ఇది అనుకోకుండా జరిగిన షార్ట్ సర్క్యూట్ తప్పించి ఎక్కడ నెగ్లిజెన్స్ పార్ట్. ఇన్ఫ్యాక్ట్ వెంటనే ఎవాక్యువేట్ చేసిన మా సిబ్బందిని నిజంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే పక్కనే వార్డులు ఉంటాం, వెంటనే స్ట్రెచర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉండడంతో గబగబా షిఫ్ట్ చేయడం వలన ఏ ఇబ్బంది జరగలేదు. ఫైర్ సిబ్బందిని కూడా మెచ్చుకోవాలి. ఆల్మోస్ట్ వెంటనే స్పందించారు, వెంటనే వచ్చారు. మొత్తం ఇప్పుడంతా క్లియర్ అయిపోయింది. చాలా కేజీహెచ్లో చిన్న ఫైర్ యాక్సిడెంట్ వల్ల కొంచెం ప్రమాదం జరిగింది. సో ఫర్దర్గా అలా జరగకుండా ఉండడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫైర్ కూడా వర్క్ అవుతుందా లేదా అని కూడా టెస్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫైర్ వాళ్ళు వచ్చి సకాలంలో స్పందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అన్ని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అందరినీ కూడా బయటకు తరలించారు. సో ఇప్పుడు మళ్ళీ మామూలు యథాస్థితి వచ్చింది కాబట్టి మళ్ళీ అందరినీ ఆటోమేటిక్గా అందరికి తీసుకెళ్లే పరిస్థితి ఉంది కాబట్టి సో నెక్స్ట్ ఇలాంటి జరగకుండా కఠినమైన చర్యలు తీసుకుని తెలియజేస్తాం. మొత్తానికి ఏదైతే కేజీహెచ్ కార్డియాలజీ విభాగంలో ఉదయాన్నే అగ్ని ప్రమాదం చోటు చేస్తుంది, అయితే తక్షణమే ఆ సిబ్బంది కూడా స్పందించి ఉడావుట్న ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఫైర్ సిబ్బంది కూడా అక్కడ ప్రాంతం రావడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా దాన్ని సందర్శించారు. సూపరింటెండెంట్ కూడా ప్రాంతాన్ని సందర్శించారు. ఏదైతే ఇమీడియట్ కార్డియాలజీ విభాగం సంబంధించి పూర్తి స్థాయిలో మంటలే అదుపు తెచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో ఫైర్ సిబ్బంది కూడా ప్రణాళిక చేశారు. ప్రస్తుతం అది పనులు చురుగ్గా సాగుతున్నాయి, యథాస్థితికి తెచ్చేది కూడా చేస్తున్నారు. ఏదైతే షార్ట్ సర్క్యూట్, ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంబంధించి ప్రమాదం జరగడంతో ఒకేసారి మంటలు రావడం జరిగింది, ఎక్కువగా పొగ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో సిబ్బంది కూడా వెంటనే అలర్ట్ అవ్వడంతో ఫైర్ సిబ్బంది కూడా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు దీనికి స్పందించారు. ఇటువంటి పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సంబంధించి ఏ విధంగా దాన్ని రీస్టోర్ చేయాలో ఆ పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ సమయంలో 43 మంది పేషెంట్లు కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే హుటాహుటిన వేరే బ్లాక్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎటువంటి పేషెంట్కి ఇబ్బంది తలెత్తలేదు, కానీ ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ విభాగం అంతా కొంచెం దెబ్బతిన్నది. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్న అంశాన్ని కూడా మనం విజువల్స్ రూపంలో చూడొచ్చు. ఇది కేజీహెచ్ సంబంధించి తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.